Audio Jungle. Audio Jungle. హే గాయ్స్, వెల్కమ్ టు ఏంజల్ బ్లాగ్స్. ఈరోజు మరొక మంచి సోప్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ సోప్ యూస్ చేయడం వల్ల మన స్కిన్లోని డెడ్ సెల్స్ అన్నీ కూడా తొలగిపోయి మన స్కిన్ మంచి గ్లోయింగ్తో పాటు వైటనింగ్ అయితే అవుతుంది. ఈ సోప్ని మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని తక్కువ ఖర్చుతోని ఈ సోప్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ సోప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అయితే చూసేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె తీసుకొని వాటర్ తీసుకోవాలి. తర్వాత కోజిక్ యాసిడ్ సోప్ బేస్ తురిమి పెట్టుకోవాలి. తర్వాత పసుపు, పపాయ జ్యూస్, అలోవెరా జ్యూస్, కోజిక్ యాసిడ్ సోప్ బేస్, పొటాటో జ్యూస్, టొమాటో జ్యూస్, ఆలివ్ ఆయిల్, వైటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇవి తీసుకోవాలన్నమాట. తర్వాత సోప్ బేస్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ సోప్ బేస్, కోజిక్ యాసిడ్ సోప్ బేస్ ఇవన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. నేనైతే వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కోజిక్ యాసిడ్ సోప్ బేస్ని ఇలా డబుల్ బాయిల్డ్ మెథడ్లో మాత్రమే మెల్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, కోజిక్ యాసిడ్ సోప్ బేస్ రెండు కూడా ఇలా మెల్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి రెండు మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ సోప్ తయారు చేసుకోవడానికి మనం యూజ్ చేస్తున్నవి అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే మన చేతులతోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ సోప్ని హ్యాపీగా అందరూ యూజ్ చేయొచ్చు. ఇందులో యూజ్ చేసిన పపాయ మన స్కిన్కి మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ సోప్ని అందరూ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నేను వైటమిన్ ఈ క్యాప్సిల్స్ 4 తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వైటమిన్ ఈ క్యాప్సిల్స్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఇలా సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయి, సో నేను దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర సిలికాన్ మౌల్డ్స్ లేకపోతే స్టీల్ బౌల్స్లో కన్నా వేసుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి ఆ కప్స్లో కన్నా వేసుకోవచ్చు. వేసుకొని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేయండి. చూస్తున్నారు కదా, గంట తర్వాత మన సోప్స్ అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఈ సోప్స్ని అన్ని స్కిన్ టోన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఈ సోప్స్ బడ్జెట్లోనే అయిపోతాయి, తక్కువ ఖర్చుతో ఎక్కువ సోప్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా సోప్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ సోప్ వీడియో కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.